మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో మంచి పురోగతి బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ప్రస్తుతం చేసిన ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్తోంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. అద్దె ఇల్లు మారాలనుకుంటారు. అయితే ఇల్లు మారే కంటే లోన్ పెట్టి ఇల్లు కొనాలని నిశ్చయించుకుంటారు. ఈ వారం బాగుంది, మొదలు పెట్టండి. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి భవిష్యత్తు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. చదువు కోసం అధికంగా ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అన్నీ ఒక్కొక్కటిగా మీద పడడం వల్ల ఏది చేస్తే బాగుంటుందో అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా కొద్ది ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు. కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టం చేకూరుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రతి అడుగు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తోంది. వస్త్ర వ్యాపారస్తులకు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ వారికి బాగుందని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికి అనుకోని విధంగా లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తోంది. ముందు చూపుతో వ్యవహరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వచ్చిన ఒక మంచి ఉద్యోగం చేజారిపోయిందన్న బాధ వ్యక్తపరుస్తారు. ఏం జరిగినా మన మంచికే అనుకుని ముందుకు వెళ్ళడం, దానివలన అంతకంటే మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పట్ల సానుకూల ఫలితాలు గోచరిస్తోంది. మనసును స్థిమితంగా ఉండి ఆలోచిస్తే వ్యాపారంలో మంచి లాభాలు సాధించగలుగుతారు. నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు. బయట ఎన్ని పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఇంట్లో వాళ్ళతో ఏదో ఒక చోట ఇబ్బంది పడవలసి ఉంటుంది. అన్నిటికంటే మీదే పై చేయి అనే భావన వారిలో ఏర్పడుతుంది. బయట వాళ్ళ నరిష్టితో పాటు ఇంట్లో వాళ్ళ నరిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం వల్ల కొంతవరకు మేలు జరుగుతుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 7, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు కాషాయం.